అందరూ శ్రద్ధపడి దేవుని వాక్కులు ఆలకించవలనని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో ఇలా వ్రాయబడి ఉన్నది. 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక క్రొత్త నిబంధనలో 12వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా, రైట్, చివరిలో రాయబడిన మాట, ఓపికతో పరిగెత్తుదాము. సరే, ఆ వచ్చిన మొత్తం చదువుదాం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. తల పైకెత్తండి, వివరిస్తాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక పాఠాన్ని చెప్తున్నాడు. వాస్తవానికి ఈ మాట 12వ అధ్యాయము మొదటి వచనము 11వ అధ్యాయానికి కొనసాగింపు. 11వ అధ్యాయానికి కొనసాగింపు ఈ 12వ అధ్యాయము 1వ వచనం. 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, బహుగా విశ్వాసమును కాపాడుకొని, బైబిల్ పండితులు, బైబిల్ నేర్చుకున్న వారు అంటారు, వారిని విశ్వాస వీరులు అంటారు. విశ్వాస వీరులు, విశ్వాస వీరులు, విశ్వాసమును కాపాడుకున్నటువంటి, విశ్వాసము ద్వారా శ్రేష్టమైన ఎత్తులలో నిలిచినటువంటి అనేక మంది గురించి 11వ అధ్యాయములో చెప్పబడింది. అబ్రహాము గురించి, మోషే గురించి, గిద్యోను గురించి, ఇలాగా అనేక మంది గురించి, విశ్వాస వీరుల గురించి, చాలామంది గురించి 11వ అధ్యాయం అంతా చెప్పారు. 12వ అధ్యాయంలో దాని కొనసాగింపు ఏమంటారంటే, 12వ అధ్యాయంలో ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహము, ఎంత గొప్ప, 11వ అధ్యాయంలో ప్రస్తావించారే, వాళ్ళందరినీ చూపించి అంటాడు, ఇగో అంతమంది గురించి చెప్పి అంత గొప్ప సాక్షి సమూహము వారిని చూపించి అంటాడు. అంటే 11వ అధ్యాయం యొక్క కొనసాగింపు. అంతమంది సాక్షులుగా నిలిచారు కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట ఉండగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించారయ్యా. ఆ సాక్షులందరూ మన ఎదుట మేఘం వలె కనబడుతున్నారు, మన ముందర నిలబడుతున్నారు. వారు ఇంత గొప్ప సాక్షి సమూహం, ఎంతమంది మన ఎదుట, మన కళ్ళ ఎదుట కనబడుతున్నారు వారి విశ్వాస జీవితం ద్వారా. అందుకని అంటాడు, మనము కూడా, ఏమంటాడు అంటే ఏంటిది, వారు విశ్వాసమును కాపాడుకొని ప్రభువుతో నిలిచారు, విశ్వాసమును బట్టి శ్రేష్టమైన క్రియలు వారు సాధించారు, అసాధ్యములను సుసాధ్యములు చేశారు అని చెప్పి మనము కూడా అంటే ఎవరు, మనకు చెప్తున్నాడు పాఠం. నా మాట వింటున్నారా? 11వ అధ్యాయములోని విశ్వాస వీరులను చూపిస్తూ అంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుట ఉన్నారు కదా, మనము కూడా. వారేం చేశారంట? విశ్వాసముతో చూడండి, వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఏం చేశారంట వాళ్ళు? భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును ఏం చేశారంట? విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు తమ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తారయ్యా. అందువల్ల మనము కూడా, వారు యేసు వైపు చూచి పరిగెత్తారు, మనము కూడా మన ఎదుట ఉంచబడిన పందెములో
ఓపికతో పరిగెత్తుదాం. తలపైకెత్తండి, మాటలు విందాం. ఏమంటాడు? అంత గొప్ప సాక్షి సమూహం ఉన్నారు మన ఎదుట. వారు ఏం చేశారు? వారి ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తారు. మనము కూడా మన ఎదుట ఉంచబడిన పందెములో ఏం చేశారు? ఓపికతో పరిగెత్తుదాం. అంటే వారిని మాదిరిగా తీసుకొని, ఎవరిని మాదిరిగా తీసుకుని మన ఎదుట విశ్వాసపు పరుగు పరిగెత్తారే, ఒక అబ్రహాము, ఒక మోషే, ఒక శారా, ఒక గిద్యోను, ఇలాగా అనేక మంది విశ్వాసమును కాపాడుకొని పరిగెత్తారే, ఇగో వారిని మాదిరిగా తీసుకుని, ఉదాహరణగా తీసుకుని వారి వలె మనం కూడా ఓపికగా పరిగెత్తుదాం. మనం కూడా ఏం చేద్దాం చెప్పండి? ఓపికగా పరిగెత్తుదాం అని అంటాడు పౌలు. అంటే వారిని మాదిరిగా తీసుకునండి. చెప్పండి, ఏం చేయాలంట? వారిని మాదిరిగా చెప్పాలందరూ ఏం చేయాలంట? ఉదాహరణగా తీసుకునండి. ఉదాహరణగా వారిని తీసుకోండి. వారు ఎలా పరిగెత్తారో, వారు ఎలా విశ్వాసమును కాపాడుకున్నారో, వారు ఎలా ఓపికగా ఉన్నారో, వారు ఎలా వెనుదిరగలేదో, మనము కూడా అలాగున ఆ మాదిరి చొప్పున అట్టి ఉదాహరణతో మనం కూడా ముందుకు వెళ్దాం అంటాడు పౌలు. ఒకసారి చూడండి, 13వ అధ్యాయంలో దానికి సంబంధించిన ఒక మాట చెప్తాడు. ఏమంటాడు? మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అయ్యా, మీ ముందు గొప్ప విశ్వాసమును స్థాపిస్తున్న వారు ఉన్నారు, వాక్యమును నేర్చుకుని దాన్ని అనుసరిస్తున్న వారు ఉన్నారు. అయితే ఏం చేయాలంట? వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచండి, ఆలోచన చేసి ఏం చేయమంటాడు? వారి విశ్వాసమును ఏం చేయాలంట? అనుసరించండి. వారి విశ్వాసమును ఏం చేయాలి? అనుసరించాలి. వారి విశ్వాసమును అనుసరించాలి. వారిని మాదిరిగా తీసుకుందాం. అంటే నువ్వు మాదిరి ఎప్పుడు నీకు అర్థమవుతుంది? వారి విశ్వాస జీవితము నువ్వు ఆగి ఆలోచన చేస్తే ఆ మాదిరి చొప్పున నీవు నడుచుకునే అవకాశం దొరుకుతుంది. సో నీ ముందు నడిచిన విశ్వాస వీరుల జీవితాలు ఒకసారి ఆలోచన చేయి. అవి నీకు మాదిరికరంగా ఉంటాయి. నువ్వు ఎలా నడవాలో నీకు నేర్పుతాయి. నీకు శ్రేష్టమైన ప్రవర్తన నేర్పుతాయి. నువ్వేం చేయాలంటే 12వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది కదా, మనము కూడా ఓపికతో పరిగెత్తుదామన్నాడు. 13వ అధ్యాయంలో ఏమంటాడు? అయ్యా, వాక్యమును బోధించి నడుచుకొనుచున్న వారు ఉన్నారు, వారి విశ్వాస ప్రవర్తనను, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుని మీరేం చేయండి? అనుసరించండి. మీరేం చేయాలి? అనుసరించండి. వారిని మాదిరిగా తీసుకోండి. ఏమండి, ఎప్పుడైనా నీకంటే విశ్వాసంలో ఉన్నతంగా ఉన్న వారిని తలంచుకొని ఆలోచన చేసి ఇలా ఉండాలి అని ఆశా తలంపు నీలో చెలరేగిందా? దేవుడు అదే చెప్తున్నాడు, వారిని మాదిరిగా తీసుకోండి అయ్యా. వారు ఎంత విశ్వాసమును కాపాడుకున్నారు. మోషే గురించి మాట్లాడుతూ నిందను, రాజ్యాధికారమును ప్రక్కన పెడితే, రాజ్యాధికారమును ప్రక్కన పెట్టి దేవుని ప్రజలతో నింద అనుభవించుకోవటకెంచుకున్నాడయ్యా విశ్వాసమును బట్టి. అట్టి మాదిరి కదా, దేవుని కొరకు ఎంత దాన్ని ప్రక్కన పెట్టు, ఉన్నతమైన కృపలో దేవుడిని నడిపిస్తాడన్న ఒక మాదిరి మోషే ద్వారా నీకు దొరుకుతుంది కదా. ఆగి ఆలోచన చేసి వారిని మాదిరిగా తీసుకురండి. ఎప్పుడైనా అలాగ ఆలోచన చేసావా? నీకంటే ఉన్నతంగా విశ్వాసంలో ఉన్న వారిని తలంచుకొని అలాగున నేను ఉండాలన్న ఆలోచన నీకు తట్టిందా? అంత ప్రార్థన చేయాలి, అంత బోధ చేయాలి. ఏమని? అంత బోధ చేయాలి, అంతగా చెప్పాలి, చెప్పాలి, అంతగా మోకాళ్ళు ఉనాలి, అంతగా పరుగులు పెట్టాలి, అంత క్రమశిక్షణగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తున్న మాట కాదు.
మాదిరిగా తీసుకుని అలా ఉండండి అయ్యా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ప్రక్కనే ఉంటుంది, హెబ్రీ పత్రిక ప్రక్కనే ఉంటుంది, పేజీ నెంబర్ 212. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకోరండి. మరి కుమారు దేవుడు చెప్తున్నాడు, మాదిరిగా పెట్టుకోండి అయ్యా, మాదిరిగా తీసుకోండి. ఏమంట? ప్రభువు నామమును బోధించిన ప్రవక్తులు ఉన్నారు, వారిని ఏం చేయాలి? మాదిరిగా పెట్టుకోనండి. ఏం చేయాలి చెప్పండి అందరూ? ఏమండి? సెట్ అన్ ఎగ్జాంపుల్. ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన మీరు చేశారా అని అడుగుతున్నాను నేను. దేవుని ప్రియులారా, వింటున్నారు కదా? శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. వారు ఎంతో ఓపికగా నడుచుకున్నారు, శ్రమలలో కూడా విడువక వెంబడించారు కదా. ఆ శ్రమ అనుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకున్న ఆ ప్రవక్తలు మీరు సెట్ అన్ ఎగ్జాంపుల్. బైబిల్లో ఒక క్యారెక్టర్ తీసుకో, వారి వల్ల ఉండడానికి ప్రయత్నం చేయి. నీవు మాదిరి పెట్టుకో, వృద్ధి చెందుతావు. ఇలాగే ఉండటం కాదు కదా. ఏమని పిల్లలకి చెప్తాం మనం, ఏమంటాం? వాడు చూడరా ఎట చదువుతున్నావు, ఏమని ఏం చేస్తాం? ఒకసారి ఒక పిల్లని అడిగితే, మీ అమ్మ నాన్న ఏం చేస్తారమ్మా అంటే, ఎప్పుడు నన్ను ఇతరులతో పోల్చి మాట్లాడతారంట. ఎప్పుడు ఏం చేస్తారంట? ఇతరులతో పోలుస్తారండి. అది ఏం చేస్తారు వాళ్ళు? రే ఆ సుబ్బారావు గారు చూడరా, ఆయనకి 99 వచ్చినాయి, నీకు 9 వచ్చినాయి. పిల్లలకి చెప్తాం, ఆడు బాగా చదువుతాడురా, ఆడు చూడరా ఆటలాడుకుంటాడు, వచ్చి మరి చదువుకుంటాడు రా, నువ్వు ఆటలు ఒకటి ఆటో చదువుకోవట్లేదు. మాదిరి చెప్పం మనం. పిల్లలకి చెప్తామే, ఒక గోల్ అంటే ఆడిలాగా ఉండరా, ఆడు బాగా చదువుతాడు, ఆడు బాగా ఆటలాడతాడు, వాడు బాగా మాట వింటాడు. దేవుడు అన్నాడు, నీకు చెప్తాడు, అవా నీ బిడ్డలకి చెప్తావే అట్టా ఉండు ఇట్టా ఉండని. వాళ్ళని చూడు వీళ్ళని చూడు అంటావే, వాళ్ళని చూడు అంటావే. దేవుడు అన్నాడు, శ్రమలను అనుభవించి ఓపికగా ఉన్న వారిని మాదిరిగా పెట్టుకోవయా. వాక్యముని ఎరిగి దాని ప్రకారం నడుస్తున్న వారిని మాదిరిగా పెట్టుకో. నీ ముందు మాదిరిగా పెట్టుకో. నీవు ఎదుగుటకు ఈ మాదిరి నీకు చాలా ప్రయోజనకరంగా. పౌలు అదే అంటాడు, ఎంత గొప్ప సాక్షి సమూహం నీ ఎదుట పెట్టాడు దేవుడు. బైబిల్ అంతా ఏం చేశాడు? బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని నీ ఎదుట పెట్టి ఇట్లా ఉండవయ్యా అని మాదిరి చూపుతున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం మొదలు పెడితే ఒక నెల ధ్యానించవచ్చు. ఎందుకంటే అందులో చాలామంది గురించి ఉన్నాయి. ఒక్కొక్కరి విశ్వాసం ఒక్కొక్క రోజు మాట్లాడితే ఒక 30 రోజులు పడుతుంది. ఒక 30 రోజులు ఒక్కొక్క రోజున ఒక్కొక్క విశ్వాసం గురించి మాట్లాడితే ఒక్కొక్కరి అందులో ప్రస్తావించబడిన వ్యక్తులు. దెబోరా గురించి ప్రస్తావించబడింది, యెఫ్తా గురించి ప్రస్తావించబడింది. వీరందరి విశ్వాసముల గురించి ఒక్కొక్క రోజు మనం మాట్లాడుకోవచ్చు. దేవుడు అన్నాడు, వాళ్ళు ఎలా ఉన్నారు? శ్రమలో ఎంతో ఓపికగా ఉన్నారు, వాక్యమును నేర్చుకుని ఆ ప్రకారంగా ఉండక ఎంత ప్రయాసపడ్డారు. వారిని మాదిరిగా పెట్టుకో. నీ మాదిరి ఎవరు? నీ మాదిరి ఎవరు? ఎవరు వింటున్నారా? ఎవరు మీ మాదిరి? సినిమాలో వాళ్ళు, సీరియల్లో వాళ్ళు. ఏం చేస్తారు చెప్పండి? సినిమాలో వాళ్ళు, సీరియల్లో వాళ్ళు కదా మాదిరి. చెప్పండి. వాళ్ళు చూసినట్లుగా క్రూరమైన చూపులు. ఎవరు చూసినట్టుగా? సీరియల్ అత్తగారు చూసినట్టుగా క్రూరమైన చూపులు, గుడ్లు అడి తిప్పి ఇడి తిప్పి. చెప్పండి. ఫీలింగ్స్ పెడతాం, ఎక్స్ప్రెషన్స్ పెడతాం. ఎక్కడి నుంచి ఇవన్నీ? ఎవరిని మాదిరి? ఎక్కడ చూసి? నీకు తెలియకనే మాదిరి పెట్టుకుంటున్నావు. నీకు తెలియకనే మాదిరి.
ఏ చీర వస్తే ఆ చీర కట్టాలి, ఏ క్రాఫ్ వేస్తే ఆ క్రాఫ్ వేసుకోవాలి. ఎక్కడ మనం అభ్యంతరం లేనంత వరకు ఓకే. కానీ నేను అంటున్నాను, బైబిల్ చెప్తున్న పాఠము, మీరు మాదిరిని మీరు ఎదుగు నిమిత్తమై మీకు ఒక మాదిరి కావాలి. ఏం కావాలి చెప్పండి? మాదిరి కావాలి. ఎవరి మాదిరి? కొన్ని చెప్తాడు. ఏమంటాడంటే శ్రమానుభవమును కలిగి ఓపికతో ఉన్న వారిని మాదిరిగా పెట్టుకోండి. వాక్యమును బోధించి దాన్ని అనుసరిస్తున్న వారిని మాదిరిగా పెట్టుకోండి. బైబిల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు, సాక్షి సమూహము, వారిని మాదిరిగా పెట్టుకోండి. ఆ ప్రకారం నడుచుకుంటకు ప్రయత్నం చేయండి. మాదిరిని పెట్టుకోనండి. కొంచెం వెనకరండి, హెబ్రీ పత్రిక వెనకరండి, అక్కడ తీతు పత్రిక మీకు దొరుకుతుంది. క్షమించండి, అదొకసారి తర్వాత చదువుదాం. మొదటి తిమోతి పత్రిక 4:11. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. తలపైకెత్తండి. ఇది లెసన్ 2. వాస్తవం చెప్పాలంటే ఇందాకేమన్నాడు? నీకంటే విశ్వాసమందు ఎదిగిన వారిని, శ్రమలు భరించి ఓపికతో ఉన్న వారిని, వాక్యము నేర్చుకుని దాన్ని అనుసరించడం కొరకు ప్రయాసపడుతున్న వారిని, వాక్యములో నీ ముందు ఉంచబడిన విశ్వాస వీరులను నీ ముందు మాదిరిగా పెట్టుకుని అలా ఎదుగుటకు ప్రయత్నం చేయి. మాదిరిగా పెట్టుకో. నీవు కూడా అలాగ ఉండుటకు ఓపికతో పరిగెత్తని చెప్పాడు. ఇతరులు మాదిరిగా పెట్టుకోమన్నాడు. లెసన్ నెంబర్ 1. ఇక లెసన్ 2 ఏంటంటే, నీవు ఎదిగి నీవే ఒక మాదిరిగా ఉండాలి. చెప్పండి, ఇప్పుడు ఏం చేయమన్నాడు? పార్ట్ 2 అంటే లెసన్ 2 ఏంటంటే, మొదటి లెసన్ ఏమో నీ ఒక మాదిరిని పెట్టుకో అన్నాడు. లెసన్ 2 రెండో పాఠమేమో నీవే మాదిరిగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? అంటే ఇతరులు, అంటే ఇప్పుడు నీవు మాదిరిగా తీసుకోవాలంటే విశ్వాసములు ఇక్కడ ఉన్నతంగా ఉన్నారు, వారి మాట చూడు, వారి ప్రవర్తన చూడు, వారి శ్రమలో ఓపిక చూడు, వాక్యాన్ని నేర్చుకోవడం చూడు, వాక్యం కొరకైనా వారి ప్రయాసం చూడని చెప్పి నీకంటే ఉన్నతంగా ఇచ్చి వారిని ఎలా మాదిరిగా తీసుకుంటున్నావో. రెండో పాఠం ఏదంటే, అనేకులు నిన్ను చూచి అరే వారి విశ్వాసం చూడు, వారి శ్రద్ధ చూడు అని నిన్ను ఉదాహరణగా తీసుకునేటట్లుగా నీ ఒక ఉదాహరణగా ఉండాలి. నీ ఒక మాదిరిగా ఉండాలి. నీ ముందు ఒక మాదిరి పెట్టుకో. ఇది మొదటిది. నీవే మాదిరిగా ఉండు. ఇది రెండవది. ఏం చేయాలి చెప్పండి? సౌజన్య వింటున్నావా? నీవే మాదిరిగా ఉండవు. నీ మాట చూచినప్పుడు నేను కూడా అలాగునే మాట్లాడాలని ఉదాహరణగా నిన్ను తీసుకోవాలి. నీ విశ్వాసమును చూపినప్పుడు నేను కూడా అంతటి విశ్వాసమును కలిగి ఉండాలని నిన్ను విశ్వాస ఉదాహరణగా తీసుకోవాలి. నీ ఓపికను, ఓర్పును చూసినప్పుడు నేను కూడా విశ్వాసమందు అంత ఓర్పుగా ఉండాలని నిన్ను మాదిరిగా తీసుకోవాలి. నీ వాక్య ధ్యానము, ప్రార్థన కొరకు నీవు కేటాయించే సమయం చూసినప్పుడు నేను కూడా వారి వలె అలాగున అంత సమయం ప్రార్థనలో గడపాలని నిన్ను ఒక మాదిరిగా తీసుకోవాలి. నీవు మాదిరిగా ఉండు. మాదిరిగా వేరొక మాదిరిని పెట్టుకో. అదొక మొదటి పాఠం అయితే, నీవే మాదిరిగా ఉండు అన్నది రెండవ పాఠము. నువ్వేం చేయాలి చెప్పండి? మాదిరిగా. ఇప్పుడు తీతు పత్రిక రండి. తీతు పత్రిక
2వ అధ్యాయం 7-8 వచనాలు. పరపక్షమందు ఉండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యము విషయమై మాదిరిగా కనపరుచుకున్నాము. ఏం చేయమంటాడు? మాదిరిగా ఉండు, అన్ని విషయాల్లో నీవే ఒక ఉదాహరణగా ఉండు. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపముగా హితవాక్యముతో కూడినదిగా ఉండవలను. 8వ వచనంలో పరపక్షమందు ఉండువాడు మనలను గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యం విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. మొదటిది ఏంటంటే కీప్ ఎన్ ఎగ్జాంపుల్, రెండవది సెట్ ఎన్ ఎగ్జాంపుల్. ఏమండి వింటున్నారా? మొట్టమొదటిది ఏంటిది? కీప్ ఎన్ ఎగ్జాంపుల్. నీ ముందు ఒక మాదిరిని పెట్టుకో, అలా ఉండాలని ఎదుగు. రెండవది సెట్ ఎన్ ఎగ్జాంపుల్, నీవే ఒక మాదిరిని స్థాపించు, ఇలా ఉండాలని ప్రజలు నిన్ను చూచున్నట్లుగా నీవే ఒక మాదిరిగా ఉండు. ఒక ప్రశ్న అడుగుతాను వాక్యంలో ముందుకు వెళ్ళకముందు. ఏ విషయంలోనైనా ఇతరులు నేను అలా ఉండాలి అని చెప్పుకునే లక్షణం ఏదైనా నీలో ఉందా, నాలో ఉందా? ఈ విషయంలో వాళ్ళు భలే కరెక్ట్ అండి, నేను కూడా అలా ఉండాలి అనే విషయం భక్తిలో ఏమన్నా ఉందా? ప్రార్థనలో ఎవరైనా నిన్ను మాదిరిగా తీసుకోవచ్చా? వాక్య ధ్యానంలో నిన్నెవరైనా మాదిరిగా తీసుకోవచ్చా? మంచి మాటతో మాటలలో నిన్నెవరైనా మాదిరిగా తీసుకోవచ్చా? దేవుని సన్నిధికి సమయానికి ఓపికతో పరిగెత్తడంలో నిన్నెవరైనా మాదిరిగా తీసుకోవచ్చా? శ్రమలలో కూడా ప్రభు కొరకు నిలిచి ఓపికతో ఆయన కొరకు కనిపెట్టి కొనసాగటంలో నువ్వేమైనా మాదిరిగా ఉంటావా ఇతరులకు? నిన్ను చూసి ఇతరులు నేర్చుకోగలిగిన గుణం ఏదైనా నీలో దాగి ఉన్నదా? నీవు ఒక మాదిరి పెట్టుకోవాలా గుణాలు ఉన్న వారిని. రెండవది, నీవే ఒక మాదిరిగా ఉండు. ఏం చేయాలి చెప్పండి? నీవే ఒక, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటంటే కీప్ ఎన్ ఎగ్జాంపుల్, రెండవది సెట్ ఎన్ ఎగ్జాంపుల్. నీవే ఒక మాదిరి స్థాపించు, నీ ముందు ఒక మాదిరిని పెట్టుకో. ఇది పాఠం 1. నీవే మాదిరిగా ఉండు, ఇది 2వ పాఠం. దేవుని బిడ్డలారా, మాదిరికరమైన జీవితము, మాదిరికరమైన జీవితము, క్రియలతో కూడిన జీవితము అనేకులను ప్రభావితం చేస్తుంది. అనేకులు ఏం చేస్తుంది చెప్పండి? ప్రభావితం. ఒక మాట చెప్పమంటారా? మనము ఒక విషయాన్ని నోటితో చెప్పటం వేరు, నోటితో చెప్పి అనుసరించటం వేరు. నోటితో చెప్పి అనుసరించటం ద్వారా గొప్ప మాదిరిని స్థాపించిన వారం అవుతాం. అది ఇతరులపైన గొప్ప ప్రభావం చూపుతుంది, ఇతరులపైన గొప్ప ప్రభావం చూపుతుంది. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ ముందు పెడతాను, మీరు శ్రద్ధగా ఆలకించాలి. రైట్, ఆదికాండంలోనికి రండి. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుకునున్న హాయినికిని మధ్య గుడారం వేసి అక్కడి యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాము ప్రార్థన చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా. ప్రార్థన చేశాడు.
అబ్రహాము ప్రార్థించినట్లుగా 12వ అధ్యాయము 8వ వచనము ఆదికాండం మనకు సాక్ష్యం ఇస్తుంది. రెండవ విషయము 13వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. రెండవసారి బైబిల్లో మనకు కనబడుతుంది అబ్రహాం అంట ప్రార్థన చేశాడంట. 12వ అధ్యాయంలో అబ్రహాం ప్రార్థన చేశాడు. 13వ అధ్యాయంలో కూడా అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. రైట్. 17వ అధ్యాయానికి రండి. 17వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, 20వ వచనం చూడండి. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటినని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించుమని ఇష్మాయేలు నిమిత్తమై అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును, వింటున్నారా? అబ్రహాము ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయంలో కూడా ఎవరి గురించి ప్రార్థన చేశాడు? ఇష్మాయేలు గురించి ప్రార్థన చేశాడు. ఇష్మాయేలు గురించి ప్రార్థన చేశాడు. అయితే 18వ అధ్యాయం చూడండి, 24వ వచనం. ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అని ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాము. 18వ అధ్యాయంలో కూడా అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. 12వ అధ్యాయంలో ప్రార్థించాడు, 13వ అధ్యాయంలో ప్రార్థించాడు, 17వ అధ్యాయంలో ప్రార్థించాడు, 18వ అధ్యాయంలో కూడా ప్రార్థించాడు. 20వ అధ్యాయంకి రండి. 20వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాస్యలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. మరొక చోట వ్రాయబడింది అబ్రహాము ప్రార్థన చేసెను. అబ్రహాం ఏం చేశాడని చెప్పండి, చెప్పాలి గట్టిగా. ప్రార్థన చేశాడు. గత రాత్రి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను. అబ్రహాము ప్రార్థన చేశానంట, పిల్లలు పుట్టారంట. ఎవరికి? రాజుగారి కుటుంబంలో చాలామందికి పిల్లలు లేరు. అబ్రహాము ప్రార్థించినప్పుడంట దేవుడు వారి గర్భాలు తెరిచి వారి బాగు చేసి వారు పిల్లలను కనేటట్లు చేశాడంట. సరే, విశేషం ఏంటంటే ఎందుకు ఇవన్నీ చదివించారంటే ఎక్కడ చూసినా అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయంలో బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. 13వ అధ్యాయంలో బలిపీఠం దగ్గరికి తిరిగి వచ్చి మళ్ళీ ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయంలో ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయంలో లోతు కొరకు ప్రార్థన చేశాడు. 20వ అధ్యాయంలో అబీమెలెకు అనే రాజు అతని కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. అబ్రహాము జీవితంలో 2 ప్రార్థనలు ఉన్నాయి. మొదటి 2 చూసారా? మొదటి 2 ఏంటంటే తన కొరకైన ప్రార్థన. చివరి 3 ఉన్నాయే, 17వ అధ్యాయంలో, 18వ అధ్యాయం, 20వ అధ్యాయంలో ఇతరుల కొరకైన ప్రార్థన. ఈ 2 ఉన్నాయి. ఏమన్నా విన్నారా? మొత్తం 5 చోట్ల ప్రార్థన చేసినట్లు మనం చూసాం. ఎన్ని చోట్ల? 5 చోట్ల. మొదటి 2 చోట్ల తన గురించి ప్రార్థన చేశాడు, కృతజ్ఞత కలిగి ప్రార్థన చేశాడు.
చివరి 3 చోట్ల ఇతరుల కొరకు, ఇష్మాయేలు కొరకు 17వ అధ్యాయంలో, లోతు కొరకు 18వ అధ్యాయంలో, అబీమెలెకు రాజు కొరకు 20వ అధ్యాయంలో ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు. ఏమన్నా వింటున్నారా? 5 చోట్ల అబ్రహాము ప్రార్థన చేసిన సందర్భాలు చూస్తే మొదటి 2 సందర్భాల్లోనేమో తన కొరకు ప్రార్థన చేశాడు, చివరి 3 సందర్భాల్లోనేమో ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు. మన జీవితంలో ఈ 2 ఉండాలి. ఏ 2? మన కొరకైన ప్రార్థన, ఇతరుల కొరకైన ప్రార్థన. ఇంకో మాట చెప్పాలంటే తన కోసం 2 సార్లు చేసుకుంటే ఇతరుల కోసం 3 సార్లు చేశాడు. రేషియోలో అదే ఎక్కువ ఉంది. ఏది? 2:3 రేషియోలో అదే ఎక్కువ ఉంది. ఏది ఎక్కువ? ఇతరుల కొరకు చేసిందే ఎక్కువ ఉంది. 2 బ్యాలెన్స్గా ఉన్న ప్రాబ్లమే లేదులేండి. ఏదేమైనా నీవు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఇతరుల కొరకు కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అబ్రహాము 5 విషయాలు మనం ధ్యానం చేస్తే అబ్రహాము ప్రార్థనాపరుడు. చెప్పండి, అబ్రహాము చెప్పండి గట్టిగా, ప్రార్థనాపరుడు. ఇంకో ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతాను. బైబిల్లో అబ్రహాము ప్రార్థించిన 5 సందర్భాలు మనకు జ్ఞాపకం చేయబడినవి, వ్రాయబడినవి, దేవుడు రాయించాడు. నేను అంటున్నాను, అబ్రహాము జీవితం మొత్తం మీద ఈ 5 సార్లే ప్రార్థించాడా? ఇంకా ఎక్కువ సార్లు ప్రార్థించి ఉంటాడా? చెప్పండి. ఈ 5 సార్లే ప్రార్థించాడంటారా? నేను అంటున్నాను, దేవుడు అబ్రహాము జీవితంలో ప్రతిరోజు చరిత్ర రాయలా. అవసరమైన సందర్భాలు మాత్రం అబ్రహాము జీవితంలో రాశాడు. ఎందుకు చెప్తున్నా అంటే వ్రాయబడిన సందర్భాల్లోని అబ్రహాము ప్రార్థనలు ఇక్కడ రాయబడినవి. అయితే నేనంటాను, అనేక సందర్భాల్లో ప్రార్థించి ఉంటాడు. అయితే టోటల్గా మనకు అర్థమయ్యే విషయం ఏదంటే అబ్రహాము ప్రార్థనాపరుడు. చెప్పండి, అబ్రహాము చెప్పాలి గట్టిగా, ప్రార్థనాపరుడు. అబ్రహాము ప్రార్థనాపరుడు. అయితే విశేషం ఏంటంటే మరొక విషయాన్ని మీకు చూపిస్తాను. అబ్రహాము ప్రార్థించాడు, ఇతరుల కొరకు ప్రార్థించాడు, ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించాడు, తన కొరకు ప్రార్థన చేశాడు, కృతజ్ఞత కలిగి జీవించాడు. ఫైన్. అయితే మరొక ప్రాముఖ్యమైన విషయం ఏదంటే బైబిల్ అందులో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. 16వ అధ్యాయం ఆదికాండం. 16వ అధ్యాయము ఆదికాండం 11వ వచనం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను విన్నెను. తలపైకెత్తండి. ఇక్కడ హాగరు అని ఒక స్త్రీ కనబడుతుంది. దేవుడి దూత అంటున్నాడు యెహోవా నీ మొరను విన్నాడు అంటున్నాడు. అంటే హాగరు ఏం చేసింది? మొరపెట్టింది. చెప్పండి, హాగరు ఏం చేసింది? అందుకే దూత అంటాడు యెహోవా నీ మొరను విన్నాడు. ఎవరి హాగరు? అంతమంది బైబిల్ స్టడీలో చెప్పారు, ఐగుప్తియురాలు. ఎవరండి? వాస్తవానికి అబ్రహాం ఇంట్లో పని మనిషిగా వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో భారీగా అయ్యింది. ఏదేమైనా చిన్నప్పటి నుండి ఇతర దేవతలను ఆరాధించి అబ్రహాం ఇంటికి వచ్చిన తర్వాత యెహోవా దేవుని తెలుసుకొని ఉన్నటువంటి ఇదిగో హాగరు మొరపెడుతుంది, మనవి చేస్తుంది. ఏం రాయబడి చెప్పండి అక్కడ? యెహోవా నీ మొరను వినెను. హాగరు మొరపెడుతుంది. రెండవ మాట 24వ అధ్యాయము 24వ అధ్యాయం 12వ వచనం. నా యజమానుడు అబ్రహాము దేవుడివైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి
నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. తల్లు పైకెత్తండి. ఇక్కడ ఎలియాజరు అనే అబ్రహాము సేవకుడైన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరు దమస్కు వాడు, సిరియా వాడు, యెహోవాను ప్రార్థన చేస్తున్నాడు. హాగరు మొరపెట్టింది, ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలియాజరు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 24వ అధ్యాయము 63వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి ఏం చేశాడంట? ఇస్సాకు ధ్యానిస్తున్నాడంట. చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఒకవేళ దేవుని వాక్యం అనుకుంటారేమో. ఇస్సాకు సమయంలో దేవుని వాక్యం లేదు. అప్పుడు దేవుని వాక్యం ఎలా ఉండేది? అవసరమైనప్పుడల్లా దేవుడే ఏం చేసేవాడు చెప్పండి? దేవుడే స్వరము ద్వారా అదే దేవుని వాక్కు. అయితే ధ్యానించాడంటే ఏం చేసి ఉంటాడు? మెడిటేట్ ఏం చేసి ఉంటాడు? దేవుని గురించి ఆలోచన చేసి ఉంటాడు, ప్రార్థించి ఉంటాడు. సరే, ఈ 3 క్యారెక్టర్లు మనం చూసాం. హాగరు మొరపెట్టింది, ఎలియాజరు ప్రార్థించాడు, ఇస్సాకు ధ్యానించాడు. ఏమంటే ఈ క్యారెక్టర్ చూసారా మీరు? మళ్ళీ చెప్తున్నాను. హాగరు చెప్పాలి గట్టిగా, మొరపెట్టింది, ఎలియాజరు ప్రార్థించాడు, ఇస్సాకు ధ్యానించాడు. అంటే ముగ్గురు కూడా ఒకటే, 3 వేరు పదాలుగా చెప్పుకున్నా. ఈ ముగ్గురు కూడా అబ్రహాము ఇంటిలోని వారు. అబ్రహాము ప్రార్థనాపరుడుగా మనం చూసాము. ఇప్పుడు ఆయన ఇంటిలో ఉన్న, ఆయన చుట్టూ ఉన్న, ఆయన ఇంట్లో ఉన్న వీరందరూ కూడా ప్రార్థనాపరులుగా తయారయ్యారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీవు ప్రార్థనాపరుడు అయితే, ప్రార్థన మాదిరి నువ్వు నీ గృహములో స్థాపిస్తే, మిగతా వారు ఏం చేస్తారు చెప్పండి? అట్టి ప్రార్థనాపరులుగా తయారవుతారు. ఒక ప్రార్థనాపరుడే బలమైన ప్రార్థనాపరులను తయారు చేయగలడు. ఏమన్నా మాట వింటున్నారా? చాలాసార్లు అందుకే ప్రారంభంలో ఈ మాట చెప్పాను. నీవు అనుసరించకుండా చెప్పేది బలంగా పనిచేయదు. నీవు చెప్పున్నది ఆచరించి చూడు, అది బలంగా పనిచేస్తుంది. అదే గొప్ప మాదిరిని స్థాపిస్తుంది. గత రాత్రి కూడా విషయాన్ని ప్రస్తావించాను. మన ప్రాంతంలో చేస్తున్న పని ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు వారు పిల్లల ఎదుట ఒక దుర్మార్గపు ప్రవర్తన స్థాపిస్తున్నారు. పిల్లలు ఎలాంటి స్నేహాలు చేస్తున్నారో, ఆలయానికి రాకుండా ఆసక్తి లేకుండా ఎక్కడికి తిరుగుతున్నారో వారికి పట్టింపు ఉండదు. వారు 12, 13 ఏళ్ళ వచ్చేసరికి వారి గురించి చిన్న చిన్న విషయాలు తెలుస్తున్నాయి. 14, 15 ఏళ్ళు వచ్చేప్పటికి వారి గురించిన పెద్ద విషయాలు తెలుస్తున్నాయి. వాళ్ళ పట్టుకుని సావబోతున్నారు. ఈ మధ్యలో 2-3 సంఘటనలు నా దృష్టికి వచ్చినాయి. అందరూ కూడా 14, 15 సంవత్సరాల వయసు గల పిల్లలే. వారు చేసిన కొన్ని పనులు వాళ్ళ తల్లిదండ్రుల దృష్టికి చేరినాయి. వాళ్ళు పట్టుకుని వాళ్ళ ప్రాణాలు పోయేట్టుగా సాగు కొడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, నువ్వు బాగుండవు నీ నోటితో చెప్తున్నావు, నీ ప్రవర్తనే బాగలేదు. నువ్వు చెప్పే మాటలు వారి మీద పనిచేయవు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసే పనులే వారి మీద బలంగా ప్రభావితం చూపుతాయి, కానీ నువ్వు చెప్పే మాటలు బలంగా వాళ్ళ మీద పనిచేయవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ మాదిరి తల్లిదండ్రులారా, మీ బిడ్డల ఎదుట శ్రేష్టమైన మాదిరి స్థాపించండి. చాలామంది తల్లిదండ్రులకు బిడ్డలు సంఘాల్లో కనబడడం లేదు. ఇది గొప్ప దుస్థితి. ఇది గమనించాలి.
వారిని ఒక కంట కనిపెడుతూ మీ వెంట దేవుని ఆలయకి తీసుకొస్తూ వారి దేవునిలో పెంచ ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో వారి గురించి మంచి వార్తలు వింటారు. లేదు నువ్వు ఆ పని చేయట్లేదా? స్కూల్కు శ్రద్ధగానే పంపిస్తావు, శ్రద్ధగా వారికి అవి ఇవి నేర్పించడానికి ప్రయత్నం చేస్తావు. ఆశ లేదా? దేవుని ఆలయానికి ఏదో ఎప్పుడో వారికి కుదిరినప్పుడు పంపించడమో, ముచ్చటగా ఉండడం కోసం ఎప్పుడో బాగా రెడీ చేసి ఒకరోజు తీసుకురావటమో కాదు. వారిని పట్టించుకోకపోవటం వల్ల వారి గురించి ఏం వార్తలు వింటావో చెప్పమంటావా? మీ అబ్బాయి తాగి పడిపోయాడు, మీ అమ్మాయి అక్కడ పార్కులో కనపడింది, మీ అబ్బాయి సిగరెట్లు లాగుతున్నాడు. ఈ గుండె పగిలే వార్తలే నువ్వు వినాల్సి వస్తుంది. కేవలం నీవు మాదిరిగా లేవు. అబ్రహాము తన ఇంట ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. తన ఇంటిలోని వారందరినీ ప్రార్థనాపరులుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి ఇదంతా ఎందుకున్నా నేను? నీ ముందు అనేక మంది గొప్ప భక్తులు ఉన్నారు, వారిని మాదిరిగా పెట్టుకో. అయితే నీవు కూడా నిన్ను చూస్తున్న వారి ఎదుట మాదిరిగా ఉండు. నీవు ఒక మాదిరి పెట్టుకో, నీవే మాదిరిగా ఉండు. అబ్రహాము తన ఇంటి వారి ఎదుట ఒక మంచి మాదిరి స్థాపించాడు. చెప్పండి, ఏం చేశాడని? ఒక మంచి మాదిరి స్థాపించాడు. ఒక మంచి మాదిరి స్థాపించాడు. దేవుని బిడ్డలారా, నాకు ఒక స్త్రీ తెలుసును, ఆమె ప్రవర్తన కూడా తెలుసును. ఎవరు ఈ విషయం చెప్తాను మీకు చాలాసార్లు. నాకెవరు చెప్పలేదు ఆమె గురించి. ప్రభువే బయలుపరిచాడు ఆమె పాపం గురించి. నిజం చెప్తున్నాను, ప్రభువే బయలుపరిచాడు ఆ స్త్రీ పాపంలో ఉందని. నేను నమ్మలేకపోయాను. కానీ తర్వాత నాకు తెలిసింది అదే. తర్వాత జరిగింది ఏంటిది? తన కుమార్తె అదే బాట పట్టింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, నువ్వేం చేస్తావో నీ బిడ్డలు అది చేస్తారు. జాగ్రత్త. నువ్వు నీ గృహంలో నువ్వు స్థాపించే మాదిరి జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. తల్లిదండ్రులారా, ఓపికగా బ్రతిములు ఆడుకునే బామాలుకునే మీరు ప్రభు సన్నిధికి రండి. మీ వెంట వారు నడిపించండి. భవిష్యత్తులో వారి గురించి దుఃఖపడి గుండు బగిలే వార్తలే వినకపోవడానికి మీకు ఆస్కారం దొరుకుతుంది. మీరు ఒక మంచి మాదిరి స్థాపించాలి. చెప్పడం కాదు. కొద్దిమంది గొప్ప అనుకుంటారు, రే నెట్టగా చెడిపోయాను రా నువ్వు బాగుండని చెప్పడం గొప్ప అనుకుంటారు. కాదు కాదు, అది పనిచేయదు. నేను ఎట్టగా చెడిపోయాను రా నువ్వన్నా బాగుపడు, నెట్లా చదువుకోలేదురా నువ్వన్నా బాగుపడు, ఇది గొప్ప అనుకుంటారు చాలామంది. ఇది పనిచేయదని చెప్తున్నాను. ఎక్కడో 100% పనిచేస్తుందేమో. ఇట్ విల్ నాట్ వర్క్. నువ్వు చెప్పేదానికంటే నువ్వు చేసేదే మీ బిడ్డల పైన, మీ ఇంటి నీ చుట్టుపక్కల ఉన్న వారిపైన బలముగా పనిచేస్తుంది. అబ్రహాము ప్రార్థనాపరుడు. అబ్రహాము మాదిరి తన కుటుంబంలో అందరికీ వర్తించింది, లేదా అందరి మీద పనిచేసింది ఆ ప్రభావం. ఎలా హాగరు ప్రార్థనాపరురాలైంది, ఎలా ఎలియాజరు ప్రార్థనాపరుడయ్యాడు, ఎలా ఇస్సాకు ధ్యానించేవాడయ్యాడు, ఎలా శారా విశ్వాసము చూపినది అబ్రహామును బట్టి కాదా? తన ఇంటిలో ఒక గొప్ప మాదిరి అబ్రహాము. నీ ఇంటిలో ఎరిగిన నీవే ఒక మాదిరి స్థాపించు. నిన్ను చూసి అనేకులు మోకరించున్నట్లు, నిన్ను చూసి అనేకులు సమయానికి పరిగెత్తుకుని వచ్చినట్లు, నిన్ను చూసి అనేకులు అధిక సమయం ప్రార్థనలో వాక్యధ్యానంలో గడుపునట్లు నీవే ఒక మాదిరి స్థాపించు. నీవు ప్రార్థనాపరుడైతే ప్రార్థనాపరులను తయారు చేయగలవు. నీవు ఆశ కలిగిన వాడివైతే అనేకులు ఆశ కలిగిన వారిగా తయారు చేయగలవు. నువ్వు నిరాశతో ఉండి నువ్వు వెళ్ళరా నేను అయిపోయానని చెప్తే కుదరదు. నీవు వంగాలి, నీవు వంగాలి. మాదిరికరమైన జీవితం. నేను అంటున్నాను, అబ్రహాము మాదిరికరమైన జీవితం ద్వారా తన ఇంటి వారందరినీ దేవునికి అనుకూలుగా మార్చుకున్నాడు. తన ఇంటిలో తాను ఒక పెద్ద ఉదాహరణ. ఎట్టా ఉండాలి అంటే, మా వానర అబ్రహాంలాగా ఉండాలంటారు వాళ్ళు. ఎక్కడ నేర్చుకున్నారంటే కనుక మా వానర గారి దగ్గర నేర్చుకున్న విషయం అంటారు. తన ఇంటిలో తాను ఒక మాదిరి. నీ ఇంటిలో నీ ఒక మాదిరికరమైన బిడ్డవేనా? చాలాసార్లు ఈ మాట ఈ యొక్క బాధ నన్ను వేధిస్తోంది. తల్లిదండ్రులు దేవుని సన్నిధికి నడిపించడంలో అస్సలు శ్రద్ధ లేని వారుగా ఉన్నారు. తమ బిడ్డ తామేరారు, ఇంకా వారి బిడ్డలేవి నడిపిస్తారు. వారికి ఆశ లేదు, బిడ్డలేవి నడిపిస్తారు.
మళ్ళీ చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నీవు నడుచుకో, మాదిరి స్థాపించు, నీ బిడ్డలు వెనక నడుస్తారు. నువ్వు కూర్చో, ప్రార్థనకు ప్రతిరోజు వాళ్ళ దగ్గర కూర్చోండి. ఒకరు ఇబ్బందికరమైన రోజునైనా కనీసం నీ వెంట రావడానికి ప్రయత్నం చేస్తారు. నీకే శ్రద్ధ లేదు, ఎలాగ నీ వెనక అనేకులు నువ్వు దేవుని కొరకు సంపాదించుకోగలవు. మాదిరిని అనుసరించు, మాదిరి స్థాపించు. అబ్రహాము ఒక గొప్ప మాదిరి స్థాపించాడు, ప్రార్థనాపరుడు. అందుకే అబ్రహాం ప్రార్థనలన్నీ మీకు జ్ఞాపకం చేశాను. అబ్రహాం ప్రార్థనలన్నీ అందుకే మీకు జ్ఞాపకం చేశాను. ఏ సందర్భాల్లో ప్రార్థించాడు, ఎలా ప్రార్థించాడో ఇవన్నీ వ్రాయబడినవి. అవసరమైన మేరకు ప్రభు గ్రంథంలో లిఖించి పెట్టాడు. అబ్రహాము చూపిన ప్రార్థన మాదిరి తన కుటుంబం అంతటిపైన నిలిచింది. నువ్వు ఒక మాదిరికరమైన బిడ్డగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? మాదిరికరమైన బిడ్డగా నీ కుటుంబంలో మాదిరికరమైన వాడిగా ఉండాలి. నువ్వు ఒక ఉదాహరణగా ఉంటున్నావా? రాత్రి ఈ విధంగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. అబ్రహాము తన ఇంటి వారందరి ఎదుట ప్రార్థన అనే మాదిరిని స్థాపించాడు. అనేకులు ప్రార్థనాపరులయ్యారు. నీవేం మాదిరి స్థాపించావు? నువ్వు మొదలుపెట్టావు, అందరూ మొదలుపెట్టారు. ఏంటంటే లోక సంబంధమైన విషయాలు. నువ్వు మొదలుపెట్టావు, అనేకులు మొదలు పెట్టాలి. అవి భక్తికి సంబంధించినవి అంటే ఎంత మేలు. దేవుని బిడ్డ, దేవునికి అనుకూలమైన ఒక మాదిరి స్థాపిస్తావా? నీవు చేసి చూపించప్పుడు చెప్పు. అబ్రహాం ఇంటి వారికి బోధిస్తాడంట, ఇంటి వారి కొరకు ప్రార్థిస్తాడంట. కేవలం అబ్రహాం బోధించేవాడు మాత్రమే అయితే అంతమందిని సంపాదించుకునేవాడు కాదు. అబ్రహాము బోధించువాడు మాత్రమే కాదు, అబ్రహాము ప్రార్థించువాడు. ఏది బోధిస్తాడో అది చేస్తూ ఉన్నాడు. అది అనేకుల పైన ప్రభావం చూపింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంఘమా, అనేకులను ప్రభావితం చేయాలి. అందువల్ల నీవే ప్రారంభించాలి, నీవే మొదలు పెట్టాలి. నీవు చేయునది బలంగా చెప్పగలవు. నీవు చేయుట ద్వారా అనేక మందిని సంపాదించుకోలేవు. కనుక నీవు ఒక మాదిరిని స్థాపించు. దేవునికి సంబంధించిన, దేవుని భక్తికి సంబంధించిన ఒక మంచి మాదిరిని స్థాపించు. తద్వారా అనేకులు నీ మార్గంలోనికి నువ్వు తీసుకురాగలవు. దేవుని వైపు వారు నడిపించగలవు. నువ్వు అనుసరించు, అప్పుడు చెప్పు, అనేకులు చూపిస్తారు, అనేకులు దాన్ని అనుసరిస్తారు. రోజున ముగిస్తున్నాను. అనేక మంది మనకు ముందు మాదిరిగా పెట్టాడు ప్రభు. బైబిల్ గ్రంథంలోని వ్యక్తులు మీపై వాక్యం బోధించి వాక్యం నడుచుకుంటున్నవారు, ప్రార్థనాపరులైన వారు మీకు మాదిరిగా ఉన్నారు. మాదిరిని అనుసరించు, మాదిరిని స్థాపించు. ఇంగ్లీష్లో చెప్పాలంటే కీప్ ఎన్ ఎగ్జాంపుల్ బిఫోర్ యూ, సెట్ ఎన్ ఎగ్జాంపుల్. నీ ఒక మాదిరిని స్థాపించు. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక నిమిషం మోకాల మీదకి రండి, ప్రార్థన చేద్దాం. మనసారా ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా? అందరూ ప్రార్థన చేద్దాం.